హాయ్ అండి. ఈరోజు చేపల కూర లాంటి కూర వండుతా. చేపల కూర అయితే కాదు, ఎందుకంటే నాన్ వెజ్ తినని వాళ్ళైనా ఈ శ్రావణమాసంలో తినని వాళ్ళు కూడా ఉంటారు కదా నీసులు. అందుకే నోరంతా చప్పగా పోద్ది కాబట్టి ఈ చేపల కూరలాగా ఈ బ్రెడ్తో వండుకుందాము. సేమ్ చేపల కూర లాగానే ఉంటుంది. చేపల కూర వండినట్టే వండుతా. ఎందుకంటే శ్రావణ మాసం నెలంతా కూడా పుల్లగా తినకుంటే నోరు సప్పుడిపోద్ది. అందుకే చేపల కూరలాగా పుల్లగా వండుతా. ఈరోజు ఒక పీసున్నర తీసుకున్నా నేను. ఇది ఇప్పుడు 4 పీసులు కట్ చేసుకుందాము. ఫస్ట్ 6 పీసులు అయినాయి కదా. ఇవి ఒక పావు కేజీ అంతా, పావు కేజీ చేపల అన్నీ ఈ పీసులు. ఇప్పుడు ఈ కూర వండుతా. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను పావు కేజీ చేపల అంతా కూర వండుతున్నా. ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసిన ఆయిల్. ఫస్ట్ ఈ బ్రెడ్ పీసులు ఇందులో వేపుకుందాము. ఇవి గట్టిగా వేపుకోవాలి. ఇట్లా రెడ్గా వేపుకోవాలి. ఎందుకంటే పీసులు గట్టిగా ఉండాలి ఈ కూర వండాలంటే. రెండు సైడ్లు కూడా ఇట్లనే వేపుకోవాలి. ఇట్లా పక్కకు తీసుకుందాము. తతిమ్మ పీసులు కూడా వేపుకుందాము. ఈ పీసులు కూడా సేమ్ అట్లే వేపుకోవాలి. ఇదే కలర్కి వచ్చేదాకా ఇట్లే వేపుకోవాలి. ఇట్లా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెము ఇందులో కొంచెం నూనె వేసుకుందాము. ఎందుకంటే నేను వేసింది అవిటికి సరిపోద్ది. ఇదంతా కూడా ఒక్క చెంచా అయిపోద్ది. ఈ నూనె ఒక చెంచా అయింది కాబట్టి సరిపోద్ది. తాలింపు వేసుకుందాము. ఇందులో ఇప్పుడు ఈ తాలింపు అన్నీ వేసుకుందాము. ఇవన్నీ చిటపటలాడంగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుందాము. ఒక కరివేపాకు వేసుకుందాము.
సరిపోద్ది. నేను వండే కూర కొంచెమే కాబట్టి సరిపోద్ది. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఇవన్నీ కూడా కొద్దిసేపు వేగదాకా వేపుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సరిపోద్ది. సగం చెంచేసిన 1/2 కేజీ చేపల కూర ఇది. కారం కూడా వేసుకుందాము. కారము 1 చెంచా, ఎందుకంటే చింతపండు సూపు పోతాం కదా, ఉండాలి ఇంత కారము. ఇదంతా ఇట్లా వేగినాక, ఉల్లిపాయ ఇవన్నీ ఇట్లా వేగినాక ఈ చింతపండు సూపు పోసుకోవాలి. ఇది ఫస్ట్ చింతపండు సూపు నేను తీసుకొచ్చుకున్నా. ఇది కొంచెం మనం చేసుకునే చారు కంటే చిక్కగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది పుల్లగా ఉండాలి కాబట్టి. మనం చేపల కూర వండుకుంటే కొద్దిగా చిక్కగా పోసుకుంటాం కదా, అట్లా పోసుకోవాలి. నేను సరిపోను తీసుకున్న పులుపు. ఇప్పుడు ఈ మసాలా వేసుకుందాము. ఈ మసాలా ఏంటిదంటే కొంచెము మెంతులు, జీలకర్ర, అది గసగసాల, ధనియాలు, అన్ని మసాలాలు వేంపి పట్టిన ఇది చేపల కూరలకని. మొన్న చేపల కూర వండంగా ఉన్నది అదే మసాలా ఇప్పుడు ఇందులో వేసిన. ఇప్పుడు ఈ సూప్ అంతా ఇట్లా చిక్కగా అయినాక, మరీ చిక్కగా కావద్దు, కొంచెం సూపు ఉండగానే మనం ఫస్ట్ ఈ పీసులు వేంపి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మరీ చిక్కగా అయినాక వేస్తే ఈ పీసులకు కూడా కొంచెము ఈ సూపు పడుతుంది, పట్టేసరికి మరీ చిక్కగా అయిపోద్ది. అందుకే కొంచెం సూపు ఉండగానే వేసుకోవాలి. ఇది వేడిది ఒక్కరోజు మాత్రమే వండుకొని తినాలి ఈ చేపల కూర కానీ చేపల కూర. ఎందుకంటే 2-3 రోజులు ఉంటే ఈ పీసులన్నీ మెత్తగా అయిపోతాయి. ఒక్కరోజు మందమే వండుకోవాలి. ఇది ఎక్కువ వండుకోవద్దు. సేమ్ చేపల కూర లాగానే ఉంటుంది. మనం పచ్చి చేపలు అయితే ఎట్లా వండుకుంటామో అట్లే ఉంటుంది సేమ్. ఈ చేపలు తినని వాళ్ళు ఇట్లా వండుకోండి, సేమ్ ఉంటుంది. కొంచెం వేంపిన ధనియాల పొడి, కొంచెము కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకోవద్దు, మెల్లగా తీసి మనం చేపలు అయితే ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి. ఈ పీసులు ఇట్లా అట్లా వేసుకున్నప్పుడే మంచిగా ఉంటాయి, ఇచ్చుకపోకుండా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా వండుకుంటే ఏమి లేదు, ఇంతవరకు వండని వాళ్ళైతే కంపల్సరీ అయితే ఒక్కసారి అయితే వండుకొని చూడండి. సేమ్ చేపల కూర లాగానే ఉంటుంది, పచ్చి చేపల కూర లాగానే ఉంటుంది. ఇది పుల్లగా మంచిగా కమ్మగా ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క పీసు తీసుకొని కొంచెం సూపు తీసుకొని వేసుకొని తినాలి, బాగుంటుంది. నేను వండిన ఈ చేపల కూర కానీ చేపల కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే నేను ఎట్లా వండినన్నది మీకు తెలుస్తుంది. మీరు కూడా వండుకోవచ్చు. ఒకసారి అయితే కంపల్సరీ వండుకొని చూడండి. నిజం చెప్తాను, నేను సేమ్ చేపల కూర లాగానే ఉంటుంది, పచ్చి చేపల కూర లాగానే ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఈ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, కంపల్సరీ వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే. బాయ్ అండి, ఉంటానండి, మళ్ళీ వంటతో కలుద్దాము.